చెప్పాలంటే ప్రెస్ మీట్ ఉందా కరెంట్ వాటర్ పోసారు దాంట్లో ఒక 2 నెలలు ఎంత పోసిపోద్ది రామిల్లా ఏది తెచ్చారయ్యా అంతలో 2 నిమిషాలు వేరే ప్రెస్ మీట్లు తొందరగా రాష్ట్రంలో ఒక వారం 10 రోజులుగా చాలా విపరీతమైనటువంటి ఒక విషయాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్సీ డిబేట్లో అనేక విషయాలపైన విశ్లేషణ చేసేటువంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఇట్లాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి జగన్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి వీళ్ళు కోరినట్లు అమిత్ షా గారు దానిపైన పవన్ కళ్యాణ్ గారిని, మనోహర్ గారికి క్లాస్ పీకి లాంగ్ టైం ఫ్రెండ్షిప్ అనేది జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది, తాత్కాల ఫ్రెండ్షిప్ అనేది చంద్రబాబుతో ఉంటుంది, అందుకని మీకు అంత అవసరం ఏముంది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించవలసినంత అవసరం మీకు లేదు కదా, ఏదన్నా ఉంటే తెలుగుదేశం వైఎస్ఆర్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వివాదాలు తప్పించి మీకు అంత అవసరం ఏముంది, మీరు అవి దృష్టిలో పెట్టుకోవాలి అని క్లాస్ స్పీకరు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డిబేట్స్లో, ఛానల్ డిబేట్స్లో వారు చెప్పటం అత్యంత విశ్వసనీయ సమాచారం, నాకు హైలీ సమాచారం ఇది అని వారు చెప్పటం, దానిపైన అనేకమైనటువంటి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి ఛానల్స్లో దాన్ని ట్రోల్ చేయటం, దానిపైన మా జనసేన పార్టీ నాయకులంతా కూడా అనేక పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్ చేయటం, మా మనోహర్ గారు కూడా దాని మీద స్పందించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మంచి ఆలోచన విధానాలు కలిగినటువంటి వ్యక్తి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం సరైనటువంటిది కాదు, అది గౌరవప్రదంగా ఉపసంహరించుకోవాలి, అసలు మాకేం అవసరం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్రం కావాల్సినటువంటి నిధుల కోసం అమిత్ షా గారిని కలిసిన, ప్రధానమంత్రి గారిని కలిసిన, కేంద్ర మంత్రులను కలిసిన, రాష్ట్రం కోసం కలుస్తుంది తప్పించి జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే ఇంకెవరి కోసమో కలవలసినటువంటి అవసరం మాకు లేదని చెప్పేసి మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి జ్ఞానోదయం అయ్యి రాత్రే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ వ్యాఖ్యలు నేను అలా అని ఉండకూడదు, అట్లా మాట్లాడి ఉండకూడదు, నాకు వచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారం కనుక నేను ఆ వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకుంటున్నాను అని రాత్రి ఒక సందేశాన్ని ఆయన ఇవ్వటం ఆయనకి జ్ఞానోదయం అయిందనుకుంటున్నా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానాలతో, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానాలతో ఏ పార్టీతో మనం ఎలయన్స్లో ఉన్నప్పటికి కూడా రాష్ట్ర అభివృద్ధి జయంగా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి, ఆ మార్పులు అనేది ఒకేసారి రాకపోయినప్పుడు కూడా క్రమంగా దాన్ని ఏ రకంగా మార్చి తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఒక దిశని అందించే దిశగా రాజకీయ వ్యవస్థలు, వేదికలు ఉండాలి, పనిచేయాలి, రాజకీయ వేదికలు, రాజకీయ పార్టీలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల జీవితాల్ని, తలరాతల్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు
అనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ కూడా ముందుకెళ్తూ ఉంది. ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి విశ్లేషణ చేసేటువంటి మీడియా డిబేట్స్లో విశ్లేషణ చేసేటువంటి జర్నలిస్టులు అయి ఉండి ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లాంటి తప్పుడు సంకేతాలను ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం, దారుణం అనేది ఇవాళ జనసేన పార్టీ యావత్తు కూడా ఖండిస్తూ ఉన్నాయి. పబ్లిక్ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. అంటే అది మాట్లాడినప్పుడు ఏమన్నా నాగేశ్వరరావు గారు పక్కన ఉన్నారా, లేకపోతే అమిత్ షా గారు ఎట్లా నేను క్లాస్ స్పీకర్ అని నాగేశ్వరరావు గారికి చెప్పారా, లేకపోతే ఏమన్నా ఆ ఏరియాలో అప్పుడు ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఏమైనా వీడియో షూట్ చేసి ఏమైనా ఈయనకి పంపించారా? ఇట్లాంటి ఏ సమాచారం లేనటువంటి విషయాలని బాధ్యత గల వ్యక్తులు ప్రవర్తించడం అనేది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నందుకు మేము కూడా దాన్ని గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడూ కూడా తప్పుడు విధానాల్ని అనుసరించేటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఉండదు. జనసేన పార్టీ రాజకీయాల కోసం కాదు, పదవుల కోసం కాదు, అధికారాన్ని ఒలగబోయడానికి కాదు, ప్రజల కోసం పనిచేయాలి. ఆ పని చేయాలంటే ఏదో ఒక పదవి కావాలి. ఆ పదవి వస్తే తద్వారా అనేక మందికి మనం సర్వీస్ని అందించగలుగుతాం, పని చేయగలుగుతాం అనేటువంటి లక్ష్యంతో ఈరోజు జనసేన పార్టీ పనిచేస్తూ ఉంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి జన సైనికులు, మహిళలు, జనసేన పార్టీ నాయకులు, మరి అభిమానులు కూడా చాలామంది, ప్రజలందరూ కూడా ఈరోజున పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పరిధిలో ఆయన చాలా ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన ప్రజల్లో నిండిగా ఉంది. ఈ తరుణంలో ఇట్లాంటి గాలి వార్తల్ని బాధ్యత గల వ్యక్తులు ప్రచారం చేయటం అనేది చాలా దారుణం. దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా టీవీ డిబేట్స్లో కూర్చున్నటువంటి మేధావి వర్గాలకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు విశ్లేషణ చేసేటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద స్వచ్ఛందంగా విశ్లేషణ చేసేటువంటి వర్గం ఇప్పుడు కూడా గాలి వార్తలు నమ్మి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ లాంటి నాయకత్వం మీద ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలి. మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దానికి ఆధారాలు ఉంటే మాట్లాడాలి. దానికి రుజువు ఉంటేనే, నిర్ధారణ అయితేనే మాట్లాడాలి. సరైనటువంటి సమాచారం ఉంటేనే మాట్లాడాలి తప్పించి గాలి వార్తల్లో మాట్లాడితే సమాజం సహించదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.